నిర్మించుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఆయన పరిచర్యను తుదముట్టించడమే అది మన దర్శనము, మన నియమము కావాలి. ఎంత గొప్ప ధన్యత అండి! సంతోషంగా పాడతామా? ఆనందంలో ఉన్నప్పుడు నా ధన్యత అనుకోవడం మంచిదే, కానీ శ్రమలలో ఉన్నప్పుడు కూడా అది ధన్యతగా భావిస్తున్నామా? కష్టాలలో ఉన్నప్పుడు, అవమాన పాలవుతున్నప్పుడు ఇది నా ధన్యత అని మనం అనుకుంటున్నామా లేదా? ఒకవేళ అనుకోనట్టయితే యేసు ప్రభు శ్రమలలో మనము పాలు పొందడం నా ధన్యత అని స్తుతిద్దామండి. ఉండాలి. నీలో నేనుండుటయే, నాలో నీవుండుటయే, అది నాకు అభిషేకము, అది నాకు బలము అని పాడతాము.
మనం దేవుని స్తుతిస్తూ, ప్రభువా నేనేమై ఉన్నాను ప్రభు, ఈరోజు సజీవ లెక్కలు ఉన్నానంటే అది నీ రక్తాన్ని బట్టి, నీవు నాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి. నేను ఇప్పుడు పాట పాడుతున్నానంటే, నేను ఆరోగ్యంగా ఉన్నానంటే, నాకు శక్తి బలం ఉన్నదంటే అదంతా కేవలం నిన్ను బట్టి, నీ శిలువ కార్యాన్ని బట్టి. నువ్వు ఎందుకు నాయన నీ సొత్తుగా చేసుకున్నావు? కేవలం నీ రక్తంలో కడిగినందుకే నేను నీ సొత్తునయ్యాను. ఇంతకాలం నన్ను కాచితివి ప్రభువా, నీకు వందనాలు. ఇక ముందు కూడా కాచబోయే ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. నేను ఎన్నిక లేని దానిని ప్రభువా, అయినా నన్ను ఏలికగా మార్చావు. పాపినైనా నన్ను కరుణించావు నైనా. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను? మన క్రియలను బట్టి మనం నీతిమంతులుగా మార్చబడలేదండి. మన గొప్పతనాన్ని బట్టి, మన తలాంతులను, మన జ్ఞానాన్ని బట్టి మనం నీతిమంతులకు కానే కాదు. కేవలం దేవుని దయ, ఆయన కృప, ఆయన రక్తము ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. ఆధారమగు దేవా
కృప చూపుమా యెహోవా నా దేవా నీ దయలో కాచితివే యెహోవా నా దేవా నీ దయలో కాచితివే. మనం ఎంత దేవుళ్ళు ఎదగాలని ప్రయత్నిస్తున్నా నరులు మనల్ని వెంటకి లాగుతూనే ఉంటారు, నిందలు వేస్తుంటారు, అపనిందలు వేస్తుంటారు, మన కీర్తికి భంగాన్ని కలుగజేస్తుంటారు. అయినా కానీ వారు పనికిరాని వాటిని ప్రేమించి పాపంలో ఉంటుండగా మనము పైకి లేచి నిలబడి ప్రభువా నన్ను కరుణించు అని నిలబడినప్పుడు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వచ్చినప్పుడు ఎంత సంతోషంగా వచ్చావు, ఎంత దుఃఖంతో వచ్చావు మాకు తెలియదు, కానీ యేసయ్యకి తెలుసు. ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ఆలోచనలలో ఉన్నా యేసయ్యే మన శాంతి, మనకు సమాధానకర్తగా ఉన్నాడు. పరిస్థితిని మన చేతిలో పట్టుకుందామండి. యెహోవా శాంతి, ప్రభువా ఈ పరిస్థితిలో నీవే నాకు శాంతి, నీవే నాకు సమాధానము ప్రభువా. అనారోగ్య పరిస్థితిలో నాకు సమాధానం నీవే, అశాంతిగా నా హృదయానికి సమాధానం నీవే ఇవ్వు ప్రభువా.
ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే, ఏలికగా నన్ను మలచితివే. మళ్ళీ ఎన్నికే లేని నన్ను ప్రేమించితివే, ఏలికగా నన్ను మలచితివే. పాపినైన నన్ను ప్రేమించితివే, నీ వారసునిగా నిలిపితివే. మనము దేవుని వారసులుగా, యేసు ప్రభు వారసులుగా మనల్ని నిలుపుతున్నాడండి. కేవలం ఆయన ప్రేమను బట్టి, ఆయన రక్తాన్ని బట్టి. అంత గొప్ప దేవుని దయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిద్దాము అందరము కలిసి. యెహోవా మేము ఎందుకు పనికిరాని వాళ్ళం ప్రభువా. చాలా సార్లు నేనేదో అనుకోని నాకు జ్ఞానం ఉన్నదని, నాకు తలాంతులు ఉన్నాయని, నాకు బలం ఉన్నదని, నాకు ధనం ఉన్నదని, నాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని ప్రభువా మేము విరవీగుతూ మేము నిన్ను మర్చిపోతున్నాము ప్రభువా. కానీ మేము ఏమై ఉన్నామో ప్రభువా అది కేవలము నీ రక్తము ద్వారా. నీవు నన్ను ఎన్నుకున్నందుకు, నీవు నన్ను ఏలికగా చేసినందుకు, నీవు నా పాపము క్షమించినందుకని, నీవు నన్ను కాచి కాపాడుతున్నందుకని, అది నీ దయను బట్టి, నీ కృపను బట్టి అని ప్రభువా మరొకసారి జ్ఞాపకం చేసినందుకు వందనాలు నాయనా. నాకున్న సమస్తము ప్రభువా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభువా నీవే, అది నిన్ను బట్టి అని నేను సమర్పిస్తూ నన్ను నేను రిక్కునిగా చేసుకుంటూ ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసు పేరిట అర్పిస్తున్నాం తండ్రి.